అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజలు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఒక మధ్యతరగతి వ్యక్తి కాస్త రూపాయి 2 రూపాయలను బాగా కష్టపడి విలాసవంతమైన ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ప్రమాదం జరిగినప్పుడు మొత్తం అంతా అయిపోతూ ఉంటుంది. దానికి మించిన భారం కూడా అవుతూ ఉంటుంది. అలాంటి వాటికి ప్రభుత్వం కొన్ని కల్పించాయి. అయినా సరే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయకుండా పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే యూనివర్సల్ హెల్త్ పాలసీని అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అసలు ఈ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ఉపయోగాలు ఏంటి సార్? క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు అయితే దేశంలోనే ఇది ఒక రోల్ మోడల్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, మధ్యతరగతి కానీ దిగువ మధ్య తరగతి కానీ బిలో పావర్టీ లైన్ వాళ్ళు కానీ వాళ్ళు సంపాదించిన ఆదాయంలో దాదాపు 70 to 80% విద్యకు వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. ఈరోజు 80 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తే 70 నుంచి 80 రూపాయలు వైద్యానికి ఖర్చు అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ స్కూళ్ళు, ఎవరైనా సరే మనం చూసుకున్నట్టయితే వాళ్ళు కూలీ చేసుకున్న వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకే పంపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ పంపాలంటే వాళ్ళకు చిన్నతనంగా భావిస్తున్నారు, పక్క వాళ్ళని చూసి పోల్చుకుంటున్నారు. ఈ కారణాలతోటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే విద్యపై దృష్టి పెట్టడం జరిగింది. విద్యపై దృష్టి పెట్టి ప్రైవేటు స్కూళ్ళ నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచే దిశగా అడుగులు వేస్తుంది. అది ఈరోజు ఒక్కరోజు అవకాశం లేదు. ఎందుకంటే చాలా కాలం నుంచి ప్రైవేటు వ్యామోహంతో తల్లిదండ్రులు ఉన్న నేపథ్యంలో మెల్లమెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ వైద్యం అనేది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏమవుద్దో తెలియని పరిస్థితి ఉంటుంది. దాదాపుగా చాలామంది ఆసుపత్రులకు వెళ్తే 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. అది భరించలేక వాళ్ళకున్న ఇల్లులో బంగారమో లేకపోతే వాళ్ళ స్థిరాస్తులో అమ్ముకొని బిల్లులు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యక్తి చనిపోయినా కానీ ఆసుపత్రుల వాళ్ళు ఆ శవాన్ని ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది అందరికీ, ఇప్పుడు మనం ఏదైనా ప్రభుత్వం ఒక స్కీమ్ పెడితే వైట్ రేషన్ ఉన్న వాళ్ళకో లేకపోతే కొంత తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకో ఇలాంటి కొన్ని షరతులు పెడుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంత అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఏమిందంటే ఈ స్కీమ్ తీసుకున్నట్టయితే వైట్ రేషన్ కార్డు కావాలంటే ఈ స్కీమ్లోకి వస్తేనే వైట్ రేషన్ కార్డు వస్తారంటే, అంటే వైట్ రేషన్ కార్డు తీసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్లో కొంత అంటే లంచాలు ఇచ్చి అనర్హులైనా సరే తీసుకునే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అనర్హత ఉన్నప్పటికీ వాళ్ళకు ఆదాయం అంతగా ఉండదు. కానీ ఈ కార్డు ఉండడం వల్ల మాకు వైద్యం అందుతుందని చెప్పి కొంత అక్కడ లంచాలకు ఇదే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ఈ స్కీమ్ వర్తింపజేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇది చారిత్రాత్మక నిర్ణయం. దాంతోపాటుగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పొచ్చు అందరికీ ఆరోగ్యం అందించడం అనేది. ఆరోగ్య భారత్ను నిర్మించడం, ఆంధ్రప్రదేశ్ను ముందు నిర్మిస్తే ఆరోగ్య భారత్ను నిర్మించే అవకాశం ఉంది. ఈ స్కీమ్ మిగతా రాష్ట్రాలకు అసలు భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆయుష్మాన్ భారత్తో కలిపి ఆయుష్మాన్ భారత్లు కూడా కొన్ని ఉన్నాయి. దీన్ని ఆయుష్మాన్ భారత్లు లింక్ చేయడం వల్ల కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు ఇచ్చినట్టయితే ఆ స్కీమ్ విజయవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ఈ స్కీమ్ను క్యాబినెట్ ఆమోదించడం జరిపింది. విధి విధానాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. మనకి అంటే ప్రతి ఏటా కుటుంబానికి 25 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. మరి అంత భారాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది కదా, ఇప్పటికే నిధులు రావట్లేదు అంటున్నారు కదా, మరి దానికి ఏ విధంగా సర్ది పెడతారు సార్? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఒక ప్రయోగాత్మకంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేయడం జరిగింది రాజశేఖర హయాంలో. అది వైట్ రేషన్ ఉన్న వాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైంది, కార్లలో తిరిగే వాళ్ళు సైతం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవడానికి పైరవీలు చేసి ఆరోగ్యశ్రీ కార్డు పొంది కేవలం వైద్యం కోసమే, వాళ్ళేం రేషన్ షాపులో బియ్యం దీనికోసం కాదు, కేవలం దీనికోసమే దాన్ని ప్రయత్నించడం జరిగింది. ఆ సమయంలో చాలా అక్రమాలు జరిగినాయి. అంటే ప్రైవేటు ఆసుపత్రుల వాళ్ళు ఏం చేశారంటే అసలు పేషెంట్కు ట్రీట్మెంట్ చేయకుండానే లక్షలకు బిల్లులు పంపించి వేలల్లో కోట్లలో ప్రభుత్వం నుంచి ప్రజాధనాన్ని లూటి చేయడం జరిగింది ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు. ఇప్పుడు స్కీమును మనం గమనించినట్టయితే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆసుపత్రులతో ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇప్పుడు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే
టెండర్లు పిలుస్తుంది. ఎవరిని పిలుస్తుంది టెండర్లు? ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళను. ఇప్పుడు మనం ఏదైతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేస్తే ఇప్పుడు మనం చేసినట్టయితే కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షలకు చేస్తే 40 నుంచి 50 వేలు ఉంటుంది ఒక కుటుంబానికి. 5 లక్షల స్కీమ్ వరకే ఉంటుంది. నీకు డైరెక్ట్గా ఏం చేస్తారంటే వాళ్ళని టెండర్లు ఇస్తారు. టెండర్ ఓవర్ కొటేషన్ తక్కువ చేస్తే వాళ్ళకు టెండర్ ఇస్తారు. ప్రభుత్వం నుంచి వాళ్ళు వేసిన టెండర్కు అది 500 కోట్ల 1000 కోట్ల ఎన్ని కోట్లు అది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఈ 5 కోట్ల మందికి ఇన్సూరెన్స్ అందాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అందించే విధంగా కార్డులు మంజూరు చేస్తారా, అది ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళిన తర్వాత ఆసుపత్రులకు వెళ్ళిన తర్వాత వాళ్ళని నోట్ చేసుకొని ఈ ఆసుపత్రి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లు పంపిస్తారు. ఆ ఆసుపత్రి వాళ్ళు బిల్లు చెల్లిస్తారు. హాస్పిటల్కి నష్టం లేదు, ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది కానీ జెన్యూన్గా ఉంటుంది. ఎందుకంటే ఆ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళది. సార్ నిజంగానే ట్రీట్మెంట్ చేసుకున్నాడా, నిజంగానే ఇంత అమౌంట్ అయిందా అనేది వాళ్ళకు డాక్టర్ ఉంటారు. వాళ్ళ డాక్టర్లు ఒక యశోద హాస్పిటల్లో ఏదో హాస్పిటల్ ఉందనుకో, హాస్పిటల్కి వెళ్ళి ఇక ఇంత 2 లక్షల బిల్లు అయింది, 2 లక్షల బిల్లు, ఆపరేషన్ అయితే ఎంత అయింది, దానికి ఛార్జెస్ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం నుంచి అయితే అక్రమంగా తీసుకునే అవకాశం ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వానికి అగ్రిమెంటు, ప్రభుత్వానికి ఆసుపత్రులకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి టెండర్ ఇప్పుడు 4-5 కంపెనీలు పెద్ద కంపెనీలు పనిచేస్తున్నట్టున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీ, వాళ్ళందరి నుంచి టెండర్లు మా 5 కోట్ల మందికి ఇన్సూరెన్స్ మీరు కవర్ చేయాలి, 5 లక్షల నుంచి 25 లక్షల వరకు కవర్ చేయాలి, మీరు ఎంత అమౌంట్ మీరు పేమెంట్ చేస్తారు ఆ అమౌంట్ను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధి విధానాలలో మరేమైనా ఒక్కొక్క వ్యక్తి దగ్గర కొంత అంటే నామినల్ ఫీజు ఏమైనా తీసుకుంటారా, లేదంటే పూర్తిగా అందరికీ వర్తింపజేస్తారా, 500-1000 పేమెంట్ తీసుకొని దాన్ని ప్రభుత్వం మరికొంత కలిపి దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి అవి కలిపి ఇస్తారా అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ మనకు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మనం పరిశీలించినట్టయితే 5 కోట్ల మందికి ఆరోగ్యం అందించే దిశగా అడుగులు పడుతున్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.